కోసం నీ మొగుడు తెలిసా కదా. ఎంత కాదన్న నీ మొగుడు కదా. వచ్చే స్టేషన్లో దిగిపోయి ఇద్దరు కలిసి రండి. థ్యాంక్స్. కరెక్ట్ టైంకి వచ్చావు. టైమింగ్ ఉన్నాడు ఏ టైంకి వస్తే అదే కరెక్ట్ టైం. వాడెక్కడ? పంచ కట్టుకున్నాడే వాడే. ఓహో, స్వాతి ముత్యంలో కమలాసనంలా కనిపిస్తున్నాడు. వీళ్ళలో ఉన్న అపరిచితుడు విక్రమ్ని బయటికి లాగుతా. నువ్వు కెమెరా ఆన్ చేసుకో. అది ఇంట్లో వాళ్ళకి చూపించి పెళ్లి క్యాన్సిల్ చేయిస్తా. పారే తప్పండి. ఏంటి మావయ్య నువ్వు ఇక్కడ? ఊరికే వస్తున్నావా? ఊరికే రావట్లేదు, పనుండి ఊరికి వస్తున్నాను. మా సావిత్రి మావయ్య పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్, హైదరాబాద్ లో ఉంటాడు. రండి బాబు రండి, మళ్ళీ ఆఫర్ రాదు. ఒక్కటి కొంటే 4 ఫ్రీ. హలో, ఐఎమ్ సావిత్రి సర్కోచి, ద ఫేమస్ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. నమస్కారం, కృష్ణ ప్రసాద్. మన శృతిని చూడటానికి అమెరికా నుంచి వచ్చాడు. అదే చూస్తుంటే తెలిసిపోతుంది. సో యూ ఫ్రమ్ అమెరికా? అవునండి. విచ్ పార్ట్ ఆఫ్ అమెరికా? న్యూయార్క్. యు ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైట్? అవునండి. అమెరికా నుంచి వచ్చిన ఈ అబ్బాయి ఏమో శుభ్రంగా తెలుగులో మాట్లాడుతున్నాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన నువ్వేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. ఇలాగైతే మన దేశం ఎప్పుడు బాగుపడుతుంది? నువ్వు ఉన్నంతకాలం దేశం బాగుపడదు. ఆ పండు తిని పడుకో. డూ యూ స్మోక్? పర్లా, ట్రై చేయండి, ఒకటి కాల్చండి. నేను తాగటం మొదలు పెడితే ఒకటితో ఆగదు. యూ అమెరికా బాయ్, కమాన్ తీసుకోండి. వెలిగించండి. అదే నిలబడిచారు. 150 రూపీస్ వేస్ట్ అయిపోయింది. దోల తీరింది వెతవకి. మీ ఆయుష్ని అరగంట పెంచాను. ఓహో, థ్యాంక్ యూ. అవును, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, అమెరికాలో మనకేమైనా లవర్స్ ఉన్నారా? మీరు మరీ సిగ్గుపడకండి. సిగ్గుపడుతున్నారంటే గ్యారంటీగా ఉండే ఉంటారు. అక్కడ డక్కడో తప్ప ఇక్కడ అందరూ యూతే. చెప్పండి, ఇద్దరా ముగ్గురా? ఇద్దరు. ఇద్దరు. ఒకటి నా జాబ్, 2 నా లైఫ్లోకి రాబోయే అమ్మాయి. చూడు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో? పెద్దగా ఏం లేదండి. వంట నేర్చుకున్నాక తొలి ముద్ద తండ్రికి, పెళ్ళాక తొలి ముద్దు భర్తకు పెట్టే అమ్మాయి కావాలని కోరుకుంటున్నాను. ఓహో, నీలోని క్వాలిటీస్ ఏంటి? నా తొలి సంపాదన అమ్మకిచ్చాను, పెళ్ళాక తొలి ముద్దు భార్యకి ఇవ్వాలనేది నా ఆశ. శబాష్, ఏం చెప్పావు బాబు? మనం రాముళ్ళ ఉంటేనే కదా సీత లాంటి అమ్మాయిని కోరుకోగలం. అబ్బా, ఏం చెప్పాడే. వీడు మనకంటే ఆ రాకులు ఎక్కువే చదివాడు. అయినా ఈ సావిత్రి సరుకొచ్చే ముందే కుప్పిగెంతులా. ఈ మైకేల్ జాక్సన్ బీట్తో వీడి బాడీలో ఉన్న అసలు ఉన్న బయటికి రప్పించాలి. మ్యూజిక్ కింద. బా, ఏంటండి ఇది? అక్కడ రెహనా, పిట్బుల్, అకౌంట్, జైలో, జస్టిన్ బైబర్, షకీరా, వీళ్ళంతా పాప్ సింగర్స్. వాళ్ళ బాధ భరించలేక తీయని తెలుగు పాటలు విందామని ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కూడా అవే పెడితే ఎలా? తీయని తెలుగా? ఇదేమైనా బెల్లం బొక్క తీగా ఉంటుంది. ఆ గొప్పతనం గురించి వీడికేం తెలుసు కానీ అదేదో నువ్వే చెప్పావు. వస్తాడు కానీ ఇది నీకు న్యాయమా మావయ్య? ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్లాక్మెయిల్ చేస్తావు? చేస్తానే, ఎన్ని రోజులనే చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోతావే, అందుకేనే ఈ 1 టైం సెటిల్మెంట్. ఇప్పుడు నువ్వు అడిగినంత అమౌంట్ ఇవ్వడం నా వల్ల కాదు మావయ్య. ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఇచ్చాను. ఎప్పుడో ఏదో చిన్న వయసులో చిన్న పొరపాట్లు చేస్తా. చిన్న వయసులోనే చాలా పెద్ద పొరపాట్లు చేసేవే. వాటి గురించి నువ్వు మర్చిపోయినట్టున్నావు. 10వ తరగతిలోనే సూదులు సుధాకర్ తో కొబ్బరి తోటలో రొమాన్స్. అంటే వాడెప్పుడు మొబైల్ గిఫ్ట్ గా ఇచ్చాడు కదా మామయ్య. మొబైల్ గిఫ్ట్ ఇస్తే షేక్ అండ్ ఇచ్చి షేక్ చేయాలి, అంతేగాని కిస్ ఇచ్చి కిక్కిచ్చకూడదు. అంతేకాదు, ఇంజనీరింగ్ చేస్తూ మంత్రి దివాకర్ తో ఫిజిక్స్ ల్యాబ్ లో కెమిస్ట్రీ వర్క్ చేసావు. ఒకే క్లాస్ లో 2 సబ్జెక్ట్స్ కవర్ చేయొచ్చు కదా అని. అబ్బా, అంతెందుకు, మొన్న ఆ రాహుల్ గారితో పబ్ లో ఆ బూతులు లాక్కునే ఇంగ్లీష్ పిక్చర్లగా. ఆ రోజు టెకిలా షాట్స్ కొంచెం ఎక్కువ. నువ్వు ఫ్లో లో తప్పులు చేసుకుంటూ పోయావు, నేను స్లోగా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వస్తున్నానే. అయినా ముష్టి నువ్వు ఇచ్చింది నాకెంతే, జస్ట్ 30 లక్షలు. అది సరిపోదా? సరిపోదు. అయినా ఇన్ని మార్కలున్నా నువ్వు రిన్ సోప్ లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయావు అనుకో, నాకు దిక్కేవారు. అందుకే 1 టైం సెటిల్మెంట్ 50 లక్షలు.
50 లక్షల అంత డబ్బులు నా దగ్గర ఏ లేవా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి అమెరికా వాడికి చెప్పేస్తాను. సిగ్గు, శరం, మానం, మర్యాద, సీము, నెత్తురు, పరువు, పౌరుషం ఉన్నాడు ఏ మగైనా సరే నిన్ను పెళ్లి చేసుకోడు. అయ్యో మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ పెళ్లి చెడగొట్టుకో ప్లీజ్ మావయ్య. ఏంటిది? ఏంటి దారుణం? మొత్తం వినిసావా? ఐసి కొబ్బరి తోటలో 1, కెమిస్ట్రీ ల్యాబ్లో 2, పబ్లో 3, అంటే నేను 4ఆ? ఓ వెరీ గుడ్. లెక్కలు బావచ్చు. అరిసి గోల చేసి తన పరువు నా ఇన్కమ్ 2 చెడగొట్టుకో. సైలెంట్ గా బ్యాగ్ సర్దుకొని అమెరికా చెక్కేయి. ప్రసాద్, నువ్వు తొందరపడి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని అమెరికాకి వెళ్ళొద్దు. ఒక్క నిమిషం. అమెరికాలో నా ఇంటి నెంబర్ 4, నా కార్ నెంబర్ 4, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 4. ఎంత కోఇన్సిడెన్స్ అంటే తన లైఫ్ లో నా నెంబర్ కూడా 4. ఏమీ తెలియని వయసులో ఏదో తెలుసుకోవాలని చేసిన పొరపాట్లని ఏదోలా అర్థం చేసుకుంటేలా? కానీ అలా చేయటం వల్లే కదా నీకెవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని తెలిసింది. అది కాదు నా బాధ. ఇన్నేళ్ళుగా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నీ దగ్గర డబ్బులు గుంజేసి నిన్ను మానసికంగా హింసిస్తున్నాడే మీ సావిత్రి మావయ్య. వీడి చేసింది మాత్రం చాలా పెద్ద నేరం. ఇదే అమెరికాలో అయితే 600 సంవత్సరాలు జైలు శిక్ష వేసేవాళ్ళు. కానీ ఇక మీదట వీడు నిన్ను ఏమీ పీకలేడు. నిన్ను బ్లాక్మెయిల్ చేసిందంతా దీంట్లో రికార్డ్ చేశాను. మీ నాన్నకి, మీ చిన్నాన్నకి, మీ అన్నయ్యకి, అందరికి హోమ్ థియేటర్ వేసి చూపిస్తాం. హోమ్ థియేటర్ లోనా? ఏ అలంకార థియేటర్ వేసి చూపించమంటావా? ఊరంతా చూస్తారు. భయ్యా, నీ కాలు పట్టుకుంటా, నీకు దండం పెడతాను. నన్ను చెప్పించు భయ్యా. నీది లక్కీ నెంబర్ 4 అని నాకు తెలీదు. వీడియో చూపిస్తాను, చెప్పేస్తారు భయ్యా. ఇలా మేనకోడలు నేర్పించే మామయ్యలందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి. ఈ ఫ్యామిలీ నా తోలు తీసేస్తారు. ఇయ్యాలనే కదా, లేకపోతే అమాయకమైన తన ఫేస్ చూసావా? నీ కాళ్ళు పట్టుకొని మరీ ఏడ్చింది కదరా. నేను ఏడమన్నా ఓవర్ యాక్షన్ చేసింది సార్. ప్రసాద్, యూర్ ట్రూ జెంటిల్మెన్. కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. వాడిని వదిలి, వాడి పాపన వాడిపోతాడు. ప్లీజ్. సరే, ఎందుకైనా మంచిది ఈ వీడియో నా దగ్గరే ఉంటుంది. నువ్వు మూసుకుంటాను. అది థ్యాంక్ యూ భయ్యా. అమ్మయ్యా, నువ్వు బట్టలు సర్దుకో. అమెరికా వెళ్ళటం ఖాయం. ఐ డోంట్ వాంట్ హిమ్. హీ వోంట్ లీవ్ యూ. చాలా ఓవర్ అయిపోతున్నాడు వీడు. ఓవర్ కాదు, అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ పోతున్నాడు. రేపు కొబ్బరి తోటలో వాడి సంగతి తేల్చేస్తా. ఏం చేస్తావు? చూస్తావుగా. ఇలా పడేసి ఇది వాడ్కా, ఏం చేస్తున్నావా? ఇది వైన్, ఇది జిన్ను, ఇది రమ్ము. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇందులో ఏదో ఒకటి తాగితేనే లోపల ఉన్న మనిషి బయటకు వచ్చి డాన్స్ చేస్తాడు. అలాంటిది కాక్టైల్ తాగితే నా సావిరంగా చిందులే చిందులు. ఈ రోజు నుంచి ఆడు కొబ్బరి నీళ్ళు కాదు కదా, మంచినీళ్ళు తాగడానికి కూడా భయపడతాడు. ఇదెందుకు? జామాకు వాసన రాకుండా ఉంటది. నువ్వు సూపర్ మామయ్య. నేను ఎప్పుడు సూపరే. నువ్వు ట్రై చేద్దాం వద్దా? ఈ కొబ్బరి తోట నీకు నచ్చిందా? ఇక్కడేంటి స్పెషల్? చిన్నప్పుడు ఈ కొబ్బరి చెట్లన్నీ నా చేతులతోనే నాటాను. అవునా? అలాగైతే కంపల్సరీగా 4-5 బొండాలు తాగాలి. నువ్వు తాగాలి, వాగాలి, ఊరుదిరి పారిపో. అదే పదండి. వచ్చి సావిత్రి మామయ్య, అంత రెడీనా? మందు రెడీ. మందు కాదు, ముందే రెడీ అంటున్నాను. నువ్వు కెమెరా ఆన్ చేసుకో. ఇదిగోండి, మీరు వాడండి. బాగుంటుంది, తీసుకోండి. టైంకి వచ్చారు. కెమెరా కల్లా లైవ్ షోలోనే దొరికేస్తాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏంటి బావగారు, తోటంతా బాగా చూసారా? మీ అమ్మాయి దగ్గర మరి తోటంతా బాగా చూపించింది. మీరేంటి మామయ్య బాగా అలసిపోయినట్టున్నారు? ఈ బొండం తాగండి. తాగండి. పర్లేదు అల్లుడు, మేము ఎప్పుడు తాగుతుంటాం కదా, నువ్వు తాగు. అంటే నా చేతి వేస్తే మీరు తాగరనమాట. అరే ఎంత పెద్ద మాట అనేసావు. ఇలా బాబాయ్, మీరు తాగొద్దు ప్లీజ్. ఓహో శృతి, అర్థమైంది. అల్లుడు గారి చేతితో ఇచ్చింది నేను తాగకూడదు, నువ్వే తాగాలి. అంతేగా? తాగు. మీ చేతితో ఇవ్వండి. తాగు. తాగమ్మా. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోతావుగా నువ్వు. తీసుకోండి. చూస్తావేంటి? ఏ తాగు. శృతి, తాగమ్మా, మొహమాట పడద్దు, తాగు. చలవ చేస్తుంది, తాగమ్మా. తీసుకోండి. తాగు. చెప్తారు కదా, బోండం సబ్స్. బోండం సబ్స్ అంట, తాగు. ఇంకో బండం పురమాయించమంటారా? వద్దండి. బావా,
మా మర్యాదల్లో ఏ లోపం లేదుగా. అయ్యో అదేం లేదండి, అంతా బాగుంది. తప్పులేమనంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అయ్యో, భలేవారు దా- అమెరికా నువ్వు దేని గురించి చెప్పు కానీ ఆ వీడియో గురించి చెప్పుకో. ఏ వీడియో? సావిత్రి అంజులను బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు నీ ఫోన్ లో తీసారు ఆ వీడియో. ఏంటిది చెప్పొద్దు అని అందరికి ఇదే చెప్పేస్తుంది. ఏమైంది? ఏంటి, ఏం లేకపోవడం ఏంటి? అంతా ఈ వీడియోలోనే ఉంది. ఏది నువ్వు? పెళ్లి భోజనంతో పాటు నా దినం భోజనం కూడా పెట్టేసేలా ఉన్నారు. ఏంట్రా ఇది? అబ్బాయి ఏం లేదు బావా, తాగేసేదో లేదో వాగేస్తుంది. బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా నా చెల్లి తాగిందట. మహేంద్ర, అలా కొట్టామంటే పెద్ద మనిషిని కొట్టక ఇలా కొట్టాలి. ఏమైంది? ఏయ్, ఇది చాలా చేస్తాడు, వదిలే. అయ్యో సావిత్రి అంకుల్. హెల్ప్ చేసిన కొట్టిస్తావా? ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇదిగో నీ పెళ్లి నా చేతితోనే జరిపిస్తారు. ఏం చేసుకుంటావో చేసుకో. అక్క నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఇక నీ పెళ్లిని ఎవరూ ఆపలేరు.